ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం ఇలా కలుసుకోవడానికి ప్రభు చక్కని కృపను గ్రహించారు. దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ఇంతవరకు పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశాము అనేది మనం గమనిస్తూ వచ్చాం. ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఏ కారణాల చేత నిర్లక్ష్యం చేశారు అనేది మనం కారణాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ కారణాలు మనది ప్రత్యేకంగా మనం అర్థం చేసుకుంటూ మనం చదవలసిన అవసరత ఉంది. ఇంతవరకు 5 కారణాలు మనం చూడడం జరిగింది. 6వ కారణాన్ని మనం గమనిద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన కారణం. ఈ కారణం వలన అనేక సమస్యలు కూడా మనకు పరిష్కారం అవుతాయి. కనుక ఈ సమస్యను పరిష్కారంగా ఈ 6వ కారణం చూద్దాం. ఎందుకంటే అనేదాన్ని, ఇది ఏర్పాటు కాలము అనేది, డిస్పెన్సేషన్ అనే విషయాన్ని మనం విస్మరించాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేది 2 నిబంధనలుగా అవి వేరు చేయబడడం జరిగింది. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేది. కనుక ఈ 2 నిబంధనలలో పరిశుద్ధాత్ముడు ఎలాగున్నాడు, ఏం చేశాడు అనే విషయాన్ని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన మనసులో గుర్తించుకోవాల్సింది, ఈ మన పట్టణంలో ఇది చాలా కీలకమైనది. అది మీ ఆలోచనలో కూడా మీరు అర్థం చేసుకోవాలి. నా మటుకైతే నాకు ఇది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే, మనం అందరం కూడా చదువుతూ ఉన్నాం, కానీ ఆ డిస్పెన్సేషన్ అంటే ఏర్పాటు కాలం, పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేది అర్థం చేసుకోకపోతే మనం పట్టణంలో చాలా సమస్యలు మనమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అందుచేత మనం డిస్పెన్సేషన్ అనేది నేర్చుకోవాలి. ఈ యొక్క బైబిల్ కాలాల్ని విభజించడం జరిగింది. ఆ ప్రాముఖ్యమైన విభజనలో పరిశుద్ధాత్ముడు ఆది నుండి ఎలాగున్నాడు, ఎప్పుడు ఎలాగ పనిచేస్తూ వచ్చాడు అనే విషయాన్ని మీరందరూ కూడా మరి ఆ పాత నిబంధనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మీరు ఆ సృష్టిలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మని యొక్క ఉనికి మొదటి నుంచి ఉన్నాడు అనేది మనం గమనిస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ గుణ లక్షణాలను బట్టి చూస్తే ఆయన నిత్యుడు అనేది కూడా అర్థమవుతుంది. ఆయన ప్రారంభము ముగింపు కూడా లేదు అనేది అర్థమవుతుంది. దైవత్వపు గుణ లక్షణాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్ముడు అన్ని వేళల్లో, అన్ని యుగాల్లో ఉనికి కలిగి ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య మాత్రం వివిధ కాలాల్లో వివిధ రీతులుగా ఉన్నాయనేది మాత్రం అర్థం చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య వివిధ కాలాల్లో వివిధ రీతులుగా ఉన్నాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఆది కాండానికి మనం వెళ్దాం. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అనే మాట రాయబడింది. అంతటితో ఆగిపోలా. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్యుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట ఉంది. అక్కడ మనం గమనిస్తున్నాం, సృష్టి క్రమంలో దేవుని యొక్క ఆత్మ యొక్క ఆ ప్రక్రియ కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రక్రియ అనేది కనబడుతుంది. అంటే సృష్టిలో, త్రిత్వంలో ఆ 3 వ్యక్తులు పాల్గొన్నట్లుగానే మనం చూస్తున్నాం. సృష్టి యొక్క నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేది మనం చాలా స్పష్టంగా గమనించాలి. మనం చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో మీరు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సంఘటన గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. నాతో కూడా కలిసి బైబిల్ తీసి చూడండి. యోహాను సువార్తలోనికి వెళ్దాం.
యోహాను సువార్త యోహాను సువార్తలో 14వ అధ్యాయం 17వ వచనంలో లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అనే విషయం లోకం తెలుసుకోలేకపోయింది. లోకం అంటే అవగాహన లోపం అనేది కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. లోకము ఎరగదు, తెలుసుకొనదు, అవగాహన చేసుకోలేదు పరిశుద్ధాత్మని. ఇది పెద్ద సమస్య. ఆది నుంచి లేడా అనంటే నేను ఆది కాండము 1వ అధ్యాయంలోనే 2వ వచనంలో చూపిస్తూ వచ్చాను. పరిశుద్ధాత్ముడు అప్పటి నుంచి ఉన్నాడు, లేడు అనే విషయాన్ని చెప్పలేదు. 6వ అధ్యాయంలో చూస్తే దేవుని ఆత్మ నరులతో వాదించదు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఒక ప్రశ్న వేశారు, పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో మాట్లాడాడా లేదా అనేది ఒకరు అడిగారు. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తూ ఉన్నా, పరిశుద్ధాత్ముడు మాట్లాడేవాడా కాదా అనంటే 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను, చూడండి దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా ఉంది. 3వ వచనంలో అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పని అనేది కనబడుతుంది. ఆ పని ఎలా కనబడుతుంది, ఇది పెద్దగా అర్థం చేసుకోలేకపోయారు. ఈ అర్థం చేసుకోకపోవడం చేతనే పెద్ద కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు, పెద్ద గందరగోళంలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ గందరగోళం అనేది అప్పుడు కాదు, ఇప్పటికి కూడా అది తీరలేదు. ఆ గందరగోళ పరిస్థితిని ఇప్పుడు కూడా తీరడం లేదు. అందుకే మనం సరి అయిన రీతిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక క్షణానికి మనం పాత నిబంధనలోనికి వెళ్దాం. మనం పాత నిబంధనలో నాతో కూడా కలిసి దయచేసి తీసి చూడవలసిందిగా నేను మనవి చేస్తాను. ఈ యొక్క శాస్త్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా చాలా స్పష్టంగా మనం అవగాహన చేసుకోవాలి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ పెద్ద గందరగోళానికి కారణం ఏంటి అనంటే వచనాలే. దేవుని యొక్క లేఖనాలను మనం సరిగ్గా భాష్యం చేయకపోవడమే. అందుకే నేను చెప్పాను, ఈ యొక్క సమస్యకు కారణం ఏంటి, ఎందుకు పరిశుద్ధాత్మని అర్థం చేసుకోలేదు అనంటే సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి గ్రంథంలో నేను మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి 13వ వచనానికి వెళ్దాం. మనం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలోనికి వెళ్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి, దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క ఆత్మ సౌలుని విడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ దావీదుకు, ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఏమని చెప్పుకుంటూ వచ్చాడు, ఆ నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు మీదికి అనే మాట మనం గమనించాలి. ఇప్పుడు సౌలు దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళిపోయాడు. అందుకే కాబోసు దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత తను దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన గురించి మనం చూస్తూ ఉన్నాం. మనం గమనిద్దాం, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. 51వ కీర్తనలోనికి రండి. 51వ కీర్తన 11వ చరణాన్ని అందుకే రాశాడు. తప్పులు చేసినప్పుడు, సౌలు తప్పు చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఇప్పుడు దావీదు మనసులో కూడా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను,
నేను తప్పు చేశాను, పాపం చేశాను కనుక ఇప్పుడు ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ నా యుద్ధ నుండి కూడా వెళ్ళిపోతాడేమో, గనుక వెళ్ళిపోతాడేమో అనే విషయాన్ని గమనించి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 51వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని చెప్పుకుంటూ వచ్చాడు. నా యొద్ద నుండి తీసివేయకుము అనే మాట మీరు గమనించాలి. కనుక ఆ విధంగా ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? దావీదులో ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది. దావీదు మనసులో ఒక సంఘర్షణ ఉంది. సౌలు తప్పు చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోయినట్లుగా కనబడుతూ ఉంది. అదే జరుగుతుందేమో, అదే సంభవిస్తుందేమో అనే విషయాన్ని ఇప్పుడు దావీదు మనసులో కూడా ఉంది. కనుక నా యుద్ధ నుండి తీసివేయొద్దని ప్రస్తావించడం జరిగింది. మీరు ఈ విషయాన్ని దావీదు మీదకి బలముగా అభిషేకించినప్పుడు, సమూయేలు తీసుకుని వెళ్ళి కొమ్ముతో అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా రావడం జరుగుతూ ఉంది. సౌలుని విడిచిపోయినట్లుగా చూస్తున్నాం. ఇది ఈ డిస్పెన్సేషన్లో మీరు గమనించవలసిన విషయం అంటే, ఈ గందరగోళానికి కారణం ఏంటంటే, ఈ డిస్పెన్సేషన్ అనేది పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు, క్రొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మునికి ఏంటి వ్యత్యాసము అనే విషయాన్ని మీకు ఆ చిన్న వాట్సాప్ మెసేజ్లో పంపించడం. ఇవన్నీ కూడా ఎంతో మంది ప్రశ్నలు వారి మనసులోకి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు విడిచి వెళ్ళిపోతాడా అనే ప్రశ్న అనేక మంది జీవితాల్లో ఉంది. పరిశుద్ధాత్ముడు తిరిగి తిరిగి వస్తాడా? ఈ డిస్పెన్సేషన్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పాత నిబంధనలో ఆ డిస్పెన్సేషన్, ఆ ఏర్పాటు కాలంలో పరిశుద్ధాత్ముడు తప్పు చేసినప్పుడు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ సంసోనును విడిచి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు సౌలు యొక్క జీవితంలో విడిచి వెళ్ళిపోయాడు. అయితే విశ్వాసి జీవితంలో విడిచి వెళ్ళిపోతాడా అనే ప్రశ్న అనేది మనకు రావచ్చు. ఈ డిస్పెన్సేషన్లో ఏంటి? అందుకే 2 డిస్పెన్సేషన్స్ ఉన్నాయి. పాత నిబంధనలో ఒకటి, క్రొత్త నిబంధనలో ఒకటి. పాత నిబంధనలో ఆత్మ, దేవుని యొక్క ఆత్మ వారి మీదకి రావడం, అది తాత్కాలికంగా ఉన్నట్లుగానే చూస్తూ ఉన్నాం. మనం తాత్కాలికంగానే వారి మీద ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ క్రొత్త నిబంధనలో మాత్రం శాశ్వతంగా ఉండడం అనేది గమనించగలం. పాత నిబంధనలో ఇశ్రాయేలు వారి కొరకు, క్రొత్త నిబంధనలో వ్యక్తిగత విశ్వాసులలో దేవుని యొక్క ఆత్మ నివసించడం అనేది, ఈ వ్యత్యాసం కనబడుతూ ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు నివసించడం అనేది కనబడుతూ ఉంది. దావీదు తన రాజ్య వారసత్వాన్ని పొందినప్పుడు, సౌలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, సౌలు యొక్క ఆత్మ, సౌలుపై ఉన్న ఆత్మ అభిషేకం అనేది, ఆత్మ అనేది ఇప్పుడు దావీదు మీదకి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక భయంకరమైన పాపం చేసేసాడు దావీదు. ఆ భయంకరమైన పాపం చేయడం వలన ఇప్పుడు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సౌలు దగ్గర నుంచి ఆత్మను తీసేశావు, ఇప్పుడు నా యొద్ద నుండి కూడా తీసివేయొద్దు అని ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు మనం అలాంటి ప్రార్థన చేయాలా అని అంటే, అది పాత నిబంధన డిస్పెన్సేషన్. అది పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు విలిచి వెళ్ళడు. క్రొత్త నిబంధనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఇలాంటి ప్రార్థన చేయనవసరంలా. ప్రభువా, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి నీ ఆత్మను తీసివేయకుము అని ప్రార్థన చేయనవసరంలా. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు.
ఇక్కడ చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో. అందుకే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా స్పష్టంగానే గమనించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటున్నాడు 16వ వచనంలో, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై అనే విషయాన్ని ఇక్కడేమన్నాడు? క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఆ యొక్క సౌలు మీదకి, దావీదు మీదకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో 17వ వచనంలో, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 17వ వచనంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో మీలో ఉండును. కనుక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యంగా ఉండి అదుపు చేస్తాడు, నడిపిస్తాడు. ఇది కీలకమైన విషయం అనేది గమనించాలి. కనుక ఈ యుగంలో, సంఘ యుగంలో పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళడం అనేది ఉండదు. అక్కడ రాయబడిన ప్రిపోజిషన్స్ ని చూడాలి మీరు. ఇది చాలా కీలకమైంది. సంఘ యుగంలో పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళడు. ఇది ఈ యొక్క తేడా తెలియకపోవడం చేత పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న వాటిని అన్నిటిని కూడా కలిపేసి మనం మాట్లాడడం చేత ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆ గందరగోళ పరిస్థితి వల్ల పరిశుద్ధాత్ముని యొక్క అవగాహన లోపించిందనే విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తున్నా. ఎలాగా మనం విస్మరించడం వలన ఈ ఆ యొక్క ఎన్నో గందరగోళ పరిస్థితులు ఏర్పడిపోయాయి. ఇది మనం గమనించాలని మనం చేస్తున్నా. ఇది 6వ కారణం. ఇది చాలా ప్రాముఖ్యమైన కారణం అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం గమనిద్దాం 7వ కారణం ఏంటి? 7వ కారణాన్ని మనం ఆలోచన చేద్దాం. 7వ కారణం ఏంటంటే ఇది సాతాను యొక్క కారణం, సాతాను పని. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఏ క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మను ఎరగడం అనేది వాడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. 7వ కారణం ఏంటంటే ఆ యొక్క సాతాను పని. పరిశుద్ధాత్మను గురించిన అవగాహన విశ్వాసులు లేనప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క ఆ సత్యాన్ని గురించిన అవగాహన గురించి పట్టించలేనప్పుడు, ఒక నిజముగా ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగి విశ్వాసి జీవించడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క అవగాహన అనేది విశ్వాసులో కలిగి ఉంటాడో అప్పుడే శక్తివంతమైన జీవితాన్ని జీవించగలడు. అందుకే చెప్పాడు, మీరు శక్తి నొందెదరు అని చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారు అపోస్తలుల కార్యంలో చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే విషయాన్ని, దేవుని యొక్క శక్తి, ఆ శక్తిని పొందడం అనేది వాడికి ఇష్టం లేదు. అందుకే ఇక్కడ చెప్తున్న విషయాన్ని మనం గమనించాలి. అర్థం చేసుకోకుండా సాతానుడు శత విధాలుగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే విశ్వాసి దేవుని కొరకు ఒక శక్తివంతమైన జీవితాన్ని జీవించగలడు. ఆధ్యాత్మికమైన అభివృద్ధి అనేది, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది, విశ్వాసిలో ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మను గురించిన అవగాహన ఉండాలి. విశ్వాసి యొక్క బలముగా శక్తివంతంగా మారగలడు అనే విషయాన్ని వాడు గ్రహించి, ఈ పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని గురించి అవగాహన లేకుండా వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు లేనప్పుడు ఆధ్యాత్మిక జీవితం అంతా నకిలీగా ఉంటుంది, షాలోగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్మని అవగాహన ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది మనకు కనబడుతుందనే విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తున్నా.
పరిశుద్ధాత్మ శాస్త్రంపై ప్రజలకు ఆసక్తి లేకుండా చేయడమే. ఇది సంఘానికి ఇది చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని సాతానుకు తెలుసు. అందుచేతనే ఈ పఠనం లేకుండా వాడు చదవకుండా అనేక రీతిలుగా కల్పిస్తూ ఉన్నాడు. ఇది కేవలం వారిది వీరిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు లేకుండా ఆధ్యాత్మిక జీవితానికి, సంఘ జీవితానికి క్షేమాభివృద్ధి కలగదు. కనుక పరిశుద్ధాత్మను గురించి ఒక క్రమబద్ధమైన బోధన, పఠన అనేది చాలా చాలా అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే నేను మీకు చెప్తూ వచ్చాను, ఈ డాలస్ థియాలజికల్ సెమినరీ అతని యొక్క ఫౌండరు డాక్టర్ చాఫర్ అనే అతను మాట్లాడుతూ అన్నాడు, కాపరులు మరియు బోధకులు ఈ అంశం క్రొత్త నిబంధనలో ఎంత మేరకు కనిపిస్తుందో వారు ఖచ్చితంగా పట్టించాలి అని చెప్పాడు. వారు గమనించాలి. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన అవగాహన కావాలి. అందుచేత మనం గమనించాం, 7 కారణాల చేత మనం పరిశుద్ధాత్మను అవగాహన చేసుకోలేకపోయాము. కనుక ఈ యొక్క సమయంలో మనం గమనిద్దాం, పరిశుద్ధాత్మను అవగాహన చేసుకుందాం. ఒక సుదీర్ఘమైన మనం ప్రయాణం చేయబోతూ ఉన్నాం. ఆ ప్రయాణంలో ఏమేంటి విషయాన్ని ఇంతవరకు నేను 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. నేను 4వ ప్రశ్నలోనికి వెళ్దాం. మనం 4వ ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్ముడు దేవుడని బైబిల్ బోధిస్తుందా? ఇది గమనించాలి. పరిశుద్ధాత్ముడు దేవుడని బైబిల్ బోధిస్తుందా? ఈ ప్రశ్నకు మనం వెతకాలి. మనం త్రిత్వమును గురించి ఆలోచించుతున్నప్పుడు త్రిత్వములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు దైవత్వం కలిగి ఉన్నట్లు స్పష్టంగా మనకు ఎన్నో ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం దేవుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారిలో ఆ యొక్క 3 వ్యక్తిత్వాలు కనబడుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మనం చూడాలి. అందుకే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. మనం పాటలు పాడుకోవడం కాదు, మనం ఆ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆశీర్వాదాలు, బెండిక్షన్స్ ఇవ్వడం కాదు. మనం ఆ యొక్క కేవలం ఒక వ్యక్తీకరణ చేయడం మాత్రమే కాదు, నమ్మగలగాలి. సంపూర్ణంగా ఆ నమ్మకం అనేది కావాలి. ఆ డాక్ట్రిన్ గురించి మనం పట్టించవలసిన అవసరత ఉంది. కనుక బైబిల్ బోధిస్తుందా? బైబిల్ బోధిస్తే వాటిని నమ్ముదాం, వాటిని అనుసరిద్దాం, వాటిని తప్పకుండా మనం ఆలోచన చేద్దాం కూడా. బైబిల్లో పరిశుద్ధాత్మను బోధిస్తుందా అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. మనం లేఖనాలను మనం అధ్యయనం చేద్దాం, పఠన చేద్దాం మనం. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వారు త్రియేక దేవుడని ఎలాగ నిర్ధారించుకోగలం, ఎలాగా అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన వారరా, మనం గమనిస్తున్నప్పుడు దేవశాస్త్రంలో అనేకమైన విషయాలను గురించి కనబడుతూ ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి మనం వీరు దైవత్వాన్ని కలిగి ఉన్నారు అనేది మనం చెప్పగలం. మనం క్రిస్టాలజీలో చూస్తున్నప్పుడు చాలామంది వారు కొంతమంది ఇటీవల వస్తూ వారు ఇంటింటికి ఏదో పుస్తకాలు పంచుతున్నప్పుడు యేసుక్రీస్తు దేవుడని చెప్పుకోలేదండి అని చెప్పే అలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడా కాదా అనేది మనం అధ్యయనం చేయాలంటే తప్పకుండా క్రిస్టాలజీలో మనం వెళ్ళి యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని అనేకమైన మనం బైబిల్ యొక్క వాక్యాలను మనం గమనించగలం. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడా అనేది చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు.
ఆ ప్రశ్నకు సమాధానం తప్పకుండా మనం వెతకాలి. దేవుడని ఎలాగ నిర్ధారించగలం అనంటే ఎవరో చెప్పారని చెప్పడం కాదు. అసలు పరిశుద్ధాత్మని గురించిన బైబిల్లో ఉన్న డేటా అంతా కూడా ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయాలి. వాటిని బట్టే మనం రుజువు చేసుకుంటూ మనం తప్పకుండా మనం చదవాలి. గనక ఈ విధమైన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు మనం తప్పనిసరిగా మనం అందరం కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు దేవుడని నిరూపించడానికి కనీసం బైబిల్లో 4 ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. 4 ఆ యొక్క సాక్ష్యాలు, ఎవిడెన్సెస్ మనకు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి 4 ఎవిడెన్సెస్ని మనం ప్రత్యేకంగా చూడగలం. ఆ ఎవిడెన్సెస్లో మొట్టమొదట ఎవిడెన్స్ ఏంటి? ఆ యొక్క సాక్ష్యాలు లేకపోతే నిదర్శనాలు, వాటిని గురించి మొట్టమొదట ఆయనకున్న దైవ నామములను బట్టి ఆధారం చేసుకుని ఆయన దేవుడు అని చెప్పగలం. ఆయన దైవ నామమును బట్టి ఆయన నామాల గురించి మనం చూద్దాం. అది మొదటిది. 4 సాక్ష్యాలు అని చెప్పుకుంటూ వచ్చాను. 4 ఎవిడెన్సెస్ అనేది. రెండవది ఆయనకున్న పరిశుద్ధాత్మకు ఉన్న దైవిక లక్షణాలను బట్టి ఆయన దేవుడు అనేది చెప్పగలం. మూడవది పరిశుద్ధాత్ముడు చేసిన దైవిక పనులను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పగలం. నాలుగవది పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి తండ్రి కుమారునితో సహవాసాన్ని బట్టి ఉన్న అనుబంధాన్ని బట్టి దాన్ని అసోసియేషన్ అని అంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వారి అసోసియేషన్ని బట్టి దేవుడు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. కనుక ఈ ఆధారాలను గురించి మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్ముడు దేవుడని చెప్పడానికి ఆధారాలు ఏంటి అనంటే ఆయనకున్న పేర్లు, నామములను బట్టి. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి ఆయన యొక్క గుణ లక్షణాలు, దైవిక లక్షణాలు. పరిశుద్ధాత్ముడు దేవుడని చెప్పడానికి పనిని బట్టి, ఆయన చేసే పరిచర్యను బట్టి. మూడోది పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి ఒక సహవాసాన్ని బట్టి మనం చెప్పగలం. గనక ఇప్పుడు మనం గమనిద్దాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి మొట్టమొదట ఆ 4 ఆధారాల్లో మొదటి ఆధారాన్ని మనం ఈరోజు గమనిద్దామండి. మొదటి ఆధారం ఏంటి? పరిశుద్ధాత్ముడు దేవుడని చెప్పడానికి ఆయనకున్న దైవ నామాలను బట్టే అనేది. ఆయనకున్న నామాలను బట్టి దేవునికి సంబంధించిన పేర్లు అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ పేర్లను వెల్లడించిన ఆ పరిస్థితులన్నీ కూడా మనం కనుగోవాలి. వాటిని చూస్తున్నప్పుడు ఆయన దేవుడు అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి మనం పేర్లను ఆపాదించడం లేదు. ఎవరో దేవునికి నామాలను ఆపాదించడం లేదు. వేరే వేరే మతాలలో దేవుడికి పేర్లను ఆపాదిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఆపాదించడం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క అవగాహన అనేది ఏవైనా పేర్లు వచ్చాయి అనంటే మనం ఇక మనుషుల యొక్క ఊహలను బట్టి రాలా, మనుషుల యొక్క ఆలోచనను బట్టి రాలేదు. మనం కొంతమందికి పేర్లు పెడుతున్నప్పుడు లోపల ఆలోచిస్తాం, ఏంటి అని, ఏం పేరు పెడదాం ఏంటి అనేది. కానీ దేవుడికి పేర్లు పెట్టడం మన దగ్గర నుంచి రాలేదు. దేవునికి పేర్లు అనేది ఆయనంతటా ఆయనకే వచ్చాయి అనే విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. కనుక దేవునికి ఇవ్వబడిన పేర్లో మొదటి రుజువేంటి అనేది ఇప్పుడు మనం కూర్చుని ఆలోచన చేద్దాం. మనుషులు ఇచ్చే బిరుదులు కావిది. కనుక ఆయనకిచ్చిన బిరుదులన్నీ కూడా ఆయన అంతటా ఆయనే తెలియచేశాడు. త్రిత్వంలో ఆయన 3వ వ్యక్తిగా
అతనికి నామకరణ చేయడం జరిగింది. ఆయన నామమును బట్టి మనం గ్రహిస్తున్నప్పుడు ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన దేవుడని గమనించగలం. మొదటి ప్రమాణం ఏంటి, మొదటి ఆ యొక్క రుజువు ఏంటి అనేది, ప్రూఫ్ ఏంటి అనంటే ఆయన పరిశుద్ధుడు అనేది మనకు కనబడుతూ ఉంది బైబిల్లో. దేవుడు పరిశుద్ధుడు. మనం గమనిస్తున్నప్పుడు పాత నిబంధనలో పరిశుద్ధుడు 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 అని చెప్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని, అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవునికి ఒక ప్రత్యేకమైన సంపూర్ణమైన ఒక పరిశుద్ధమైన గుణం అనేది ఆయనకుంది. ఆ కారణం చేతనే ఆయనకి ఏమని ఇవ్వబడింది అని అంటే పరిశుద్ధాత్మ అని ఇవ్వడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మొదటి ఆ రుజువు అనేది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం దాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ చెప్పాడు 18వ వచనంలో, ఆమె పరిశుద్ధాత్మ వలన. కనుక మన దేవుడు ఏంటి అని అన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధుడు అనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. గనుక ఆయన గుణలక్షణాల్లో పరిశుద్ధుడు అనేది మనకు అర్థమవుతుంది. రెండవ ప్రూఫ్ ఏంటి, రెండవ ప్రమాణం ఏంటి అనంటే దేవుడు, ఆయన పరిశుద్ధాత్ముని దేవుడు అని చెప్పడం జరిగింది. మీరు బైబిల్లో చూడొచ్చును. బైబిల్లోనికి వెళ్దాం, అపోస్తల కార్యంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యము 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ అననీయ సప్పేరాల గురించి మనం చూస్తూ ఉన్నాం. అననీయ సప్పేరాలు వారు పొలం అమ్మి వారు చెప్తూ ఉన్నప్పుడు వారు తీసుకొచ్చారు, పేతురు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు పేతురు మాట్లాడుతున్న మాటలు ఎలాగున్నాయో మీరే గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. 3వ వచనంలో చదువుతున్నాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే. అక్కడ చూస్తూ ఉన్నాం, ఏమని గుర్తిస్తున్నారో చూస్తూ ఉన్నాం, దేవునితోనే. పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని పేతురు అననీయ సప్పేరాలు అబద్ధమాడిన సందర్భంలో చాలా స్పష్టంగానే వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా ఆ యొక్క వాక్య రుజువులు మనం జాగ్రత్తగానే గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 10-11 వచనాలు చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే. అక్కడ చదువుతున్నాం, దేవుని యొక్క ఆత్మ, దేవుని గురించి, దేవుడు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగానే రుజువు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి కూడా వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 2వ అధ్యాయంలో 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రమాణాలు మనం గమనిస్తున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది? పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగానే తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది. ఇంకా మనం గమనిద్దాం, 3వ ఆ యొక్క నిదర్శనం ఏంటి, కారణం.
ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్నప్పుడు ఏమని వారు గుర్తించారు? క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు, పాత నిబంధనలో గమనించినప్పుడు పరిశుద్ధాత్మను వారు ఎలాగ గుర్తించారు అనేది మనం బైబిల్లో చదువుతున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును అనే మాట చెప్పాడు. దేవుని ఆత్మయందును మీరు కడగబడి, పరిశుద్ధాత్ముని గురించి అక్కడ వ్యక్తీకరణ చేసింది ఏంటంటే దేవుని ఆత్మ. అందుకే పాత నిబంధనలో మనం గమనించాం, ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే మాటను చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ. కనుక పరిశుద్ధాత్మకు ఏమని ఇచ్చారు? దేవుని ఆత్మ అని ఇవ్వడం జరిగింది. మత్తయి సువార్తలో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతున్నాం, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను, ఇదిగో ఆకాశం తెరవబడాను, దేవుని ఆత్మ. అక్కడ చెప్తున్నాను, దేవుని ఆత్మ, దేవుడు రుజువుపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ. న్యాయాధిపతుల గ్రంథానికి కూడా మనం వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఆత్మ. ఈ మాటలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడికి ఇచ్చిన ఆ నామములో ఏం కనబడుతుంది? దేవుని యొక్క ఆత్మ. పాత నిబంధనలో యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ. ఈ మాటలు మనం పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన ఆ నామములను బట్టి చెప్పబడిన వాటిని గురించి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోవా ఆత్మ అన్నా, దేవుని ఆత్మ అన్నా, తండ్రి ఆత్మ అన్నా ఒకటే అనే విషయాన్ని గమనించాలి. పరిశుద్ధాత్మకు చెప్పబడిన మాటలవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలోనికి వెళ్తే 3వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, దేవుని ఆత్మతో. దేవుని ఆత్మ. మీరు యెషయా గ్రంథము 61వ అధ్యాయంలోనికి కూడా వెళ్తే ఆ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. యెహోవా ఆత్మ నా మీదికి. వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెహోవా ఆత్మ, తండ్రి ఆత్మ, దేవుని ఆత్మ అంటే దేవుడు అనే విషయాన్ని రుజువు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి దేని బట్టి? దేవుడు అనే నామములు బట్టి, అక్కడ ఇవ్వబడిన నామములు బట్టి దేవుడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. 4వ విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఇంకేం చెప్పాడు? ఇంకేమి రాయబడిందో క్రొత్త నిబంధనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు క్రీస్తు ఆత్మ అని కూడా చెప్పడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి 10-11 వచనాలు కలుస్తున్నాయి. క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమై క్రీస్తు ఆత్మ అంటే ఈ పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన నామముల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన నామాన్ని బట్టి ఆయన దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. మనం ఇంకా రోమీలకు రాసిన పత్రికలోని కూడా వెళ్దాం. 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల. దేవుని ఆత్మ. కనుక మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కోకొల్లలు కనబడతాయి. దేవుని యొక్క ఆత్మ.
ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలో అక్కడ కూడా నేను చదువుతూ ఉన్నాను. ఆ ఇక 20 వచనంలో చూడండి, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ, అక్కడ గమనిస్తున్నాం, యేసు క్రీస్తు యొక్క ఆత్మ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, పరిశుద్ధాత్మకు ఉన్న బిరుదులను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన కింద ఇవ్వబడిన నామమును బట్టి ఆయన దేవుడు. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా నేను చదువుతున్నాను, యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, కుమారుని ఆత్మ పదే సార్లు మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనకి ఇవ్వబడిన నామములు బట్టి మనం దేవుడు అని మనం గ్రహించగలం, వాటిని చూడగలం. అసలు ఇంకా అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మ, ఇన్ని ఎవిడెన్సెస్ నేను మీకు చూపిస్తూ వచ్చాను. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి ఆయన తండ్రి అయిన ఆత్మ, దేవుని ఆత్మ, కుమారుడైన ఆత్మ, యెహోవా ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ, ఇవన్నీ కూడా బిరుదులు ఇవ్వడం చేత ఆ బిరుదులను బట్టి పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. మనం 4 ప్రమాణాలు మనం చూసాం. 5వ ప్రమాణం కూడా చూద్దాం. ఏంటి ఆ ప్రమాణం అనేది? ఆయనకి ఇవ్వబడిన బిరుదులను బట్టి దేవుడని గుర్తించవచ్చు. ఆయన దైవత్వం కలిగి ఉన్నాడు. ఆయన దైవత్వము కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు అని చెప్పడానికి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 5వ విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. వరుసగా కొన్ని వచనాలు, ఎందుకంటే ఈ వచనాలను మీరు సంపూర్ణంగా పఠిస్తేనే కానీ మనం పరిశుద్ధాత్మను గురించిన సరి అయిన అవగాహనలోనికి రాం. మనం ఎక్కడో ఒక దగ్గర తీసుకుని అక్కడక్కడ చదవడం లేదు. ఒక సిస్టమేటిక్గా మనం చదువుతూ ఉన్నాం. వివిధ పేర్లు, వివిధ బిరుదులు, టైటిల్స్ అనేవి పరిశుద్ధాత్మకు ఆపాదించడం జరిగింది. ఆ ఆపాదించిన వాటిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మనం గమనించండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుడొక్కడే అని చెప్తూ ఉన్నాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి, లేకపోతే 6వ వచనం మొట్టమొదట మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరు ఆ మాటలు? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. ఆ మాటలు మీరు గమనించాలి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, దేవుడు ఒక్కడే. కనుక అక్కడ చెప్తున్నాడు ఆత్మ ఒక్కడే. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేనంటే, దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి వాక్య ఆధారాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోని చదువుతూ ఉన్నాను. చూడండి,
1వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయన్న విషయాన్ని గురించి కూడా మీరు చూడొచ్చును. పరిశుద్ధాత్మకు అక్కడ చెప్పబడిన మాటలు 4వ వచనంలో, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువానికి ఆయన సింహాసనము ఎదుట 7 ఆత్మల నుండి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదువుతూ ఉన్నాను చూడండి, దేవుని 7 ఆత్మలు గలవాడు. అక్కడ దేవుని యొక్క ఆత్మను గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది మనం గమనించినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా అనే మాట. అంటే దేవునికి ఒక నిత్యత్వం ఉన్నది. దేవునికి ఒక నిత్యత్వం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిత్యుడగు ఆత్మ ద్వారా అనే మాటని చెప్పాను. అంటే ఈ పరిశుద్ధాత్ముడు ఒక కాలానికి, ఒక పరిమితికి, ఒక హద్దుకు కాదు. ఆయన నిత్యుడు అనే మాటను మనం గమనిస్తున్నాం. నిత్యుడు ఆయన, పరిశుద్ధాత్ముడు నిత్యుడు అనేది మనం గమనిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా నేను చదువుతూ ఉన్నాను చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనలా మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద, ఆ మాటలు మనం చూడండి, మహిమా స్వరూపి అయిన ఆత్మ. ఎటువంటి ఆత్మ అన్నప్పుడు మహిమా స్వరూపి అయిన ఆత్మ అని చెప్పడం జరిగింది. అంటే ఈ గుణలక్షణాలు, ఈ బిరుదులను బట్టి ఆయన దేవుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి కూడా వెళ్దాం. 2వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి, ఎటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయో విషయాన్ని గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. 8వ అధ్యాయంలోనికి 2వ వచనంలో చదువుతున్నాం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. జీవం ఎవరికి ఉంటుంది? దేవునికే ఈ గుణ లక్షణాలు ఉంటాయి. ఆయన నిత్యుడని, జీవం గలవాడని, పరిశుద్ధుడని. ఈ యొక్క బిరుదులన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే చనిపోయిన వారిని లేపగలడు. ఎవరు కూడా లేపరు. దేవుడు ఒక్కడే మా యొక్క మృతులను లేపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అది కూడా చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను చదువుతూ ఉన్నాను చూడండి, ఆ యొక్క పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను అనే మాటను చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మకు ఏమున్నది అనంటే, మనం పరిశుద్ధాత్మకు ఉన్న లక్షణాలను గురించి మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి, బిరుదులన్నిటిని గురించి మనం ఆలోచన చేయాలి అనంటే, పరిశుద్ధాత్మకు ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయి, ఏమి ఉన్నాయి మీరు గమనించండి. మీరు యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. 11వ అధ్యాయంలో 2వ వచనాన్నిచ్చి నేను చదువుతున్నాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఎన్ని లక్షణాలు కనబడుతున్నాయి చూడండి. పరిశుద్ధాత్ముడు ఏమేమి ఉన్నాయి అంటే విషయానికి వచ్చినప్పుడు, జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయభక్తులు పుట్టించే ఆత్మ. ఇన్ని లక్షణాలు కలిగే పరిశుద్ధాత్మలో ఏమేమి లక్షణాలు ఉన్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు అనే దాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన నామమును బట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి మనం నిరూపిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు.
ఆయన ఏ ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తే ఆయన మహిమా స్వరూపిగా ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. లోకము ఆయనను ఎరగదు, ఆయన చూడదు. పరిశుద్ధాత్ముడు ఎలాగున్నాడో ఆ విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. 10వ అధ్యాయం 29వ వచనంలో కూడా చదువుతున్నప్పుడు కృపకు మూలమగు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ అనే విషయాన్ని చెప్పాడు. ఇంకా మీరు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దత్తపుత్రాత్మ అని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం గమనించిన మరొక విషయాన్ని కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ కూడా చెప్తున్న విషయాన్ని గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఏం చెప్తూ ఉన్నాడో దాన్ని, దేవుని యొక్క ఆత్మను గురించి ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మను గురించిన వివరాలు బైబిల్లో మనకు కోకొల్లలుగా కనబడుతున్నట్లుగానే మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మను గురించి, దేవుని యొక్క ప్రభుని గురించిన ఆత్మ, ఆ యొక్క విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై అనే మాట, విశ్వాసంలో కూడా పరిశుద్ధాత్ముడు ఎలాగ పనిచేస్తున్నాడో ఆ విషయాలని. కనుక పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన బిరుదులను బట్టి ఆయన నిజముగా దేవుడు అనేది మనకు రుజువవుతుంది. 6వది ఏంటి అనేది మనం గమనించినప్పుడు, మనం చాలాసార్లు కూడా బాప్తిసం ఇచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 19వ వచనంలో గమనిస్తూ ఉన్నాం. ఏకవచనంలోనే చెప్పబడింది, అక్కడ బహువచనంలో మాత్రం కాదు. అక్కడ ఏకవచనంలో మనం చూస్తున్న ముగ్గురు సమానమే. ముగ్గురు ఆ వ్యక్తిత్వాన్ని బహువచనంలో చెప్పబడలేదు, ఏకవచనంలోనే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇంకా త్రిత్వములో ఉన్న ఆ వ్యక్తులను గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇన్ని వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుడు. అంటే ఆయనకున్న నామములను బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడని మనం రుజువుపరచబడుతూ ఉంది. ఇప్పుడు 2వ రుజువును గురించి వస్తే, పరిశుద్ధాత్మకున్న దైవ లక్షణాలను బట్టి, పరిశుద్ధాత్మకున్న దైవ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలను బట్టి దేవుడు అని చెప్పగలం. ఆ విషయాలను ప్రభు చిత్తం అయితే మనం నెక్స్ట్ క్లాస్లో మనం వాటిని గురించి ఆలోచన చేద్దాం. దేవుడు అని చెప్పడానికి 4 సాక్ష్యాలు ఉన్నాయి. నేను 4 సాక్ష్యాల్లో మొదటి సాక్ష్యం మాత్రమే చెప్పాను. ఆయనకి ఇవ్వబడిన నామములను బట్టి, పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన నామములను బట్టి ఆయన దేవుడు అని మనం రుజువుపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన 4 విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయనకున్న లక్షణాలను బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన చేసిన సహవాసాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు అని బైబిల్లో మనం రుజువు చేయగలం. కనుక చాలామంది పరిశుద్ధాత్ముడు దేవుడా అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. మిగతా వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మేము మొట్టమొదట పరిశుద్ధాత్మను గురించిన గందరగోళం అంతా కూడా మేము ఈ యొక్క ఏర్పాటు కాలం, పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే కాలాన్ని ఎరగకపోవడం చేతనే ఎన్నో గందరగోళ పరిస్థితులు. అందుకే పదే సార్లు మేము పరిశుద్ధాత్ముడు మమ్మల్ని రావాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని విడిచి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నాం.
క్రొత్త నిబంధనలు అయితే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మాలో నివసించడానికి, మాతో ఉండడానికి గొప్ప కృప క్రొత్త నిబంధనలో మీరు ఏర్పాటు చేశారు. ఈ విషయాలను తెలియకుండా సాతాడు చేస్తున్న శత విధాలైన ప్రయత్నాలన్నీ కూడా వమ్ము చేసి మేము పరిశుద్ధాత్మను శాస్త్రాన్ని ఇంకా చక్కగా పఠించి మేము శక్తివంతమైన జీవితాన్ని కలిగి, మీరు చెప్పారు పరిశుద్ధాత్ముడు మీరు శక్తి నొందెదరు అని చెప్పావు. శక్తి కలిగిన జీవితం, ఆధ్యాత్మికమైన నాయన మేము ఎదుగుతూ ప్రభు కొరకు ఒక గొప్ప జీవితాన్ని జీవించాలంటే పరిశుద్ధాత్ముడు లేకుండా మేము జీవించలేమనేది సత్యాన్ని మీరు మాకు తెలియచేశారు. మేము జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి. ఇంతవరకు ఈ తరగతిలో మీరుండి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.